వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఫిబ్రవరి 2వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేటలోని స్వగృహంలో నివాసం ఉంటున్నటువంటి తన భార్య ఎజ్జు కావ్య ఇద్దరు చిన్నారులను పరామర్శించేందుకు కలిసేందుకు గౌతమ్ ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 10:30 సమయంలో రామచంద్రునిపేటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం రామచంద్రునిపేటకే వచ్చాము. స్వయంగా ఎజ్జు కావ్య నివాసం ఉంటున్నటువంటి ఆ తల్లిదండ్రుల ఇంటి వద్దకు వచ్చాము. సరిగ్గా ఈ ప్రాంతంలోనే గౌతమ్ పెట్రోల్తో పూర్తిగా ఆ ఘటన జరిగినటువంటి సందర్భం మనైతే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ ప్రాంతంలోనే కాలిన గాయాలతో గౌతమ్ పడి ఉన్నాడని చెప్తున్నారు. ఒకవైపు గౌతమ్ భార్య కావ్య కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తాము ఎటువంటి హత్యాయత్నం చేయలేదని, తమ అల్లుడు ఒక్కసారిగా రాత్రి 10:30 గంటల సమయంలో ఇలా ఇంటి మీదకి వచ్చి ఇలా అద్దాలు ధ్వంసం చేసినట్లు ప్రస్తుతం కావ్య తల్లిదండ్రులు కూడా చెప్పడం మనకు జరిగింది. అయితే సరిగ్గా 10:30 సమయంలో తన భార్యను చూపించాలి, పిల్లల్ని చూపించాలంటూ అకస్మాత్తుగా వచ్చి ఇలా దాడి చేసినట్లయితే ప్రస్తుతం ఎజ్జు కావ్య తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అత్తమామ గౌతమ్కి అత్తమామ అవుతారు వాళ్ళు. ప్రస్తుతం ఈ ఘటనా ప్రదేశంలోనే ఈ సరిగ్గా ఇంటి ఎదుట ఆవరణలోనే గౌతమ్ కాలిన గాయాలతో పడి ఉండడం చూసామని చెప్పి స్థానికులు, అదేవిధంగా ఎజ్జు కావ్య యొక్క కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మీకు గౌతమ్ కాలిన అవశేషాలను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం పెట్రోల్తో పూర్తిగా తర్వాత నిప్పంటించుకొని గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే అటు అత్త మామ బామర్దుల ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అవశేషాలు, కాలిన అవశేషాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు గౌతమ్ది ఆత్మహత్య అని చెప్పి అత్త మామ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి అసలు భార్య వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్కు కావ్యకు 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్నారు, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో ఈ పెద్దలను ఒప్పించి ఇద్దరు కూడా మళ్ళీ ఒకసారి వివాహం చేసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేశారు. ఇద్దరు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న దశలో ఒకసారిగా ఈ ప్రేమ వైపు మొగ్గు చూపడం, అది ఆకర్షణ ప్రేమ కారణం మీదనే కావచ్చు, కానీ అది వివాహం వరకు వెళ్ళింది. ఆ తర్వాత గౌతమ్ కావ్య పెద్దలను ఎదిరించి ఒక్కటైనటువంటి సందర్భం కనిపించింది. కానీ ఆ తర్వాత 2 ఏళ్ల కాపురంలో గౌతమ్ ఏ విధంగా ప్రవర్తించేవాడు, అసలు ఇద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి, గౌతమ్ ది ఆత్మహత్య నిజంగా గౌతమ్ని తన తల్లిదండ్రులే చంపారా, కావ్య మాటలోనే అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చాలా బాధను ఎదుర్కొంటూ ఉంటారు, కానీ అసలు జరిగినటువంటి వాస్తవం తెలుసుకునేందుకు నేను మీ దగ్గరికి వచ్చాను. గౌతమ్ తన మరణ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు, తనపై అత్త మామ ఇద్దరు బామ్మర్దులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి తనను హత్య చేసేందుకు యత్నించారని మరణవాంగ్మూలం స్పష్టంగా చెప్పాడు. చచ్చే ముందు ఎవరు కూడా అబద్ధం చెప్పారని మనం అందరం కూడా అనుకుంటాం. సో అందుకే మరణవాంగ్మూలంకి అంతటి బలం కూడా ఉంటుంది. కానీ అసలు ఏం జరిగింది, ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి గౌతమ్ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో మీకు గౌతమ్కు ఏమన్నా వాగ్వాదం జరిగిందా, అసలు ఎందుకు గౌతమ్ ఇంటికి ఆ సమయంలో ఎందుకు వచ్చాడు, గతంలో మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది, మీ కాపురంలో ఎందుకు కలహాలు మొదలయ్యాయి? నా పేరు కావ్య. నేను 2023లో వివాహం చేసుకున్నాను పెద్దల్ని ఎదిరించి. వాళ్ళు వీళ్ళు ఒప్పించి ఇద్దరు కలిసి మ్యారేజ్ చేశారు మాకు. చేసిన తర్వాత నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. పాప పుట్టింది. తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి ఇక గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఊక కట్నం తేలేదని వరకట్న వేధింతో నన్ను బాగా టార్చర్ చేసేవాడు. అక్కడ ఉన్నప్పుడు దంతల బోర్లో ఉన్నప్పుడేమో మా మామేమో అసలు బాత్రూమ్ కూడా వెళ్ళకుండా బాత్రూమ్కి తాళాలు వేసేవాడు. మా ఆయన మీదేమో మా సామాన్లన్నీ బయట పడేసి కారం కొట్టేవాడు మా ఆయన మీద. మీరు కట్నం తేలేదు కదా, ఎందుకు ఇంట్లో ఉండేది అని బాగా వేధించేవారు నన్ను. మా అత్త మామ కూడా ఒకవేళ నేను ఏం పని చేయట్లేదని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. నేను వాకిలి ఊడ్చినా కూడా దాని మీదనే మళ్ళీ ఊడ్చి అందరు చూసేలాగా ఇదేనా ఊడ్చుడు అని అట్లా చేసేవాళ్ళు సార్ నన్ను. తర్వాత అసలు ఇట్లనే ఇక గొడవలు అవుతున్నాయి. చాలాసార్లు ఇట్లా చచ్చిపోతా అని బెదిరించేవాడు మమ్మల్ని. ఇట్లా పోయిన సంవత్సరం జూన్ నెలలో 17వ తారీఖు బాగా నన్ను గొడవైంది ఇంటి దగ్గర. ఆదివారం ఆ రోజు నన్ను నైట్ అంతా మూతి పగిలేదాకా 12 వరకు కొట్టిండు సార్. తెల్లారి పాపకి బాగాలేదని చెప్పి మేము కొత్తగూడెం వచ్చినాం. మా మమ్మీ వచ్చింది మార్నింగ్ అక్కడికి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత పాపకి కొంచెం సీరియస్గానే ఉండడంతో 10,000 అట్లా అయినాయి. చూపించిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే మందు తాగిండు సార్. ఆయన అక్కడనే మందు తాగిండు. ఊక చచ్చిపోతాను బెదిరియడమే ఆయన.
మందు తాగిండు, అక్కడే మందు తాగని బెదిరియడంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు సార్ మాకు మందు తాగిండని. మందు తాగిండని ఫ్రెండ్స్ ఫోన్ చేసేసరికి మేము వెళ్ళినాం సార్. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆటోలోనే వాళ్ళ నాన్న, ఎందుకురా నువ్వు బతికేది, ఇదేం చావురా, బ్రిడ్జి మించి దూకి చావురాదురా, ఇట్లా చెప్తే ఇదేం చావురా అనేసి డబ్బులు పెట్టబడిద్దని సార్ అని తిడుతూనే ఉన్నాడు ఆటోలోనే. అయితే గవర్నమెంట్ తీసుకపోతే అక్కడ సరిగ్గా ఏం పట్టించుకోరు కదా అనేసి ఇక మా అమ్మ వాళ్ళు నాగరాజ్ హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. కాదమ్మా కావ్య, ఇద్దరు కలిసి ప్రేమించి వివాహం చేసుకున్నారు, పెద్దల్ని ఎదిరించారు, కానీ ఎందుకు మీ కాపురంలో కలహాలు మొదలయ్యాయి? కారణం ఏంటి? ఆర్థికంగా ఉన్న సమస్యలా, లేదంటే వరకట్న వేధింపులా, లేదంటే గౌతమ్ మిమ్మల్ని ఏమైనా అనుమానించేవాడా, లేదంటే ఇంకా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారన్న కోపమా, లేదంటే ఏంటి కారణం ఏంటి? అసలు ఇద్దరి మధ్య మీ కాపురంలో ఎందుకు అసలు కలహాలు మొదలయ్యాయి? వరకట్న వేధింపులే సార్. ఊక డబ్బులు 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 ఇదే గోల సార్. నన్ను ఊక బాగా టార్చర్ చేసేవాడు. అక్కడున్న వాళ్ళేమో కట్నం తేయట్లేదని వాళ్ళు ఈయనని టార్చర్ చేస్తే ఆ టార్చర్ వచ్చి నా మీద చూపించేటోడు సార్. ప్రధానంగా గౌతమ్ అత్త మామ తల్లిదండ్రులు, మీ అత్తింటి వేధింపులు నీకు ఎక్కువయ్యాయి. సో మీ భర్త అదే విధంగా నిన్ను వేధించడం మొదలుపెట్టాడు. సో మరి పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైనా పంచాయతీ పెట్టించే ప్రయత్నం చేశారా? మీ ఇంట్లో చెప్పారా, వాళ్ళ ఇంట్లో చెప్పారా? ఇద్దరు కలిసి, రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం గతంలో ఏమైనా చేశారు? ఎందుకంటే గౌతమ్ గతంలో కూడా 2-3 సార్లు ఆత్మహత్య యత్నం చేశాడని చెప్తున్నావు కదా. సో అలాంటి, అంటే ఆ స్థాయి దాకా గొడవలు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఇరు కుటుంబాలు చేశాయి? లాస్ట్ ఇయర్ 15th అక్టోబర్ అప్పుడు మేము స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం సార్. ఇట్లనే వచ్చి గొడవ చేస్తుంటే చచ్చిపోతా అనేసి కేసు పెడితే బోడు శ్రీకాంత్ అయ్య గారు, సార్ పేరు తెలీదు, సార్ గారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తేనేమో వాళ్ళ నాన్న నాకు చేత కావట్లేదు నేను రాను అన్నాడు సార్. వాళ్ళ పెద్దన్నయ్యకి చేస్తేనేమో నేను చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నాకే సంబంధం లేదన్నాడు సార్. వాళ్ళ పెద్ద మామకు చేస్తే వస్తామన్నారు కానీ ఇంతవరకు మాట్లాడడానికి రాలే, ఎవ్వరు పట్టించుకోలేదు సార్. ఇట్లా ఎన్నోసార్లు కేసులు పెట్టినాం కానీ ఎవ్వరు మాట్లాడడానికి కూడా రాలేదు సార్. ఇట్లా చేస్తాడు సార్ వాళ్ళు కూడా, ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తాడు, చచ్చిపోతాను బెదిరిస్తాడు, మీరు ఒకసారి రండి మాట్లాడదాం అంటే ఎవ్వరు రాలేదు సార్. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు ఎందుకు బెదిరిస్తున్నాడు తాను చనిపోతానని? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అసలు ఏం డిమాండ్ చేశాడు అతను బ్రతుకున్నప్పుడు? ఊక కట్నం తేవాలని బాగా బెదిరించేవాడు సార్. బాగా నన్ను టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు. సార్లు వేధించినప్పుడు మరి నువ్వేమైనా కట్నం ఇంట్లో వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసావా? ఇచ్చారా గతంలో? అమ్మ వాళ్ళు అన్నీ పెట్టారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్క గిన్నె కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళ నాన్నోళ్ళు. మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ, నా పెళ్ళికి 3 తులాల బంగారం పెట్టారు. తర్వాత మళ్ళీ పెళ్ళప్పుడే 50,000 ఇచ్చారు, తర్వాత 1,00,000 ఇచ్చారు సార్. అంటే మా బాబాయ్ పెళ్లి రోజు ఇచ్చారు, మోష బాబాయ్ పెళ్లి రోజు. ఇంక ఇట్లా ఇస్తూనే ఆయన ఫోన్తో సహా మా అమ్మ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు సార్. నా కూతురికి హాస్పిటల్లో కూడా మా అమ్మ వాళ్ళు 60,000 పెట్టారు సార్ పోయిన సంవత్సరం. ఆయన హాస్పిటల్లో మంది తాగినప్పుడు 50,000 పెట్టారు. ఇట్లా పెడుతూనే ఉన్నారు. ఎన్ని పెట్టినా నా కూతురు ఫంక్షన్కి తులం చైన్ పెట్టారు సార్. వాళ్ళ నాన్నలు ఒక డ్రెస్ కూడా తీసుకోలేదు సార్. ఫంక్షన్ చేయాల్సిన వాళ్ళు ఫంక్షన్ చేయకపోగా డ్రెస్ కూడా తీసుకోలేదు. వాళ్ళకి కాస్త ఆర్థిక పరిస్థితి ఉందా లేదా, లేకపోతే ఉన్నా పెట్టలేదా? ఉన్నా పెట్టలేదు సార్, ఉన్నా పెట్టలేదు వాళ్ళు. బాగా నేను బాత్రూమ్ కూడా పోయకుండా తాళాలు వేసిందంటే ఎంత సైకోగా బిహేవ్ చేసేవాళ్ళో మీకే అర్థం చేసుకోవాలి సార్. కారం చల్లేవాడు కొడుకు మీద. ఫోటోలు, మెసేజ్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, మమ్మల్ని బెదిరించినాయి. సరే అమ్మ, అసలు విషయానికి వద్దాం. ఫిబ్రవరి 2వ తారీఖున రాత్రి గౌతమ్ ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి, పిల్లల్ని చూడడానికి వచ్చినట్లు చెప్తున్నాడు. సో ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మీ అమ్మ నాన్న గౌతమ్పై పెట్రోల్ పోసారా, పోసి నిప్పంటించారా, లేదంటే గౌతమే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడా? ఏం జరిగింది వాస్తవం చెప్పండి. మేము 11:30 ఏమో అవుతుంది సార్. మేము అందరం పడుకుంటాం. ఆ టైంలో ఎవరైనా పడుకుంటారు కదా. అయితే రావటమే గ్లాసులు పగలగొట్టేసిండు సార్. అటు మొత్తం ఒకటి పగలగొట్టిండు, ఇంకోటి మొత్తం చేయితోనే, అంత స్ట్రాంగ్గా కూడా చేయితోనే పగలగొట్టిండు. అంత కసితో ఉన్నాడు సార్ ఆయన. ఫుల్గా తాగిండు. ఫుల్గా తాగొచ్చి అంటే నాకు 6కో ఏమో ఫోన్ చేసి బాగా ఊక గొడవ పెట్టుకుంటుండు. ఇక బాగా తాగుతాడని నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 11:30కి ఆ టైంకి వచ్చి మొత్తం పగలగొట్టి ఇటు వెళ్ళిపోయింది. ఎంబటే మంటలు వస్తూనే ఉన్నాయి సార్. అసలు ఆయన ఎక్కడ పోసుకుండు, అగ్గిపిల్ల ఎక్కడ గీకిండో కూడా మేము చూడలేదు సార్. పెట్రోల్ పోసుకున్నది మేము చూస్తే మేము ఆపకుండా ఉంటామా సార్? అసలు ఎక్కడ పోసుకుండో ఏంటో కూడా తెలియదు. మంటలు బయటికి రావడమే, అందులోకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళి దూకేసిండు. అయినా వచ్చి బయటకు వచ్చి మళ్ళీ కావ్య అని పిలిచిండు సార్. నన్ను పిలిస్తే నేను తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి పాయింట్కి సగం కాలిపోయింది సార్. పాయింట్ మార్చి టవల్ అవి కట్టి మా ఇంటి పక్కన అబ్బాయి కూడా మేము ఇద్దరం కలిసి మార్చినాం సార్. అందులో పడుకోబెట్టాం ఆ రూమ్లో మంచంలో. మొత్తం చెద్దర్లన్నీ కప్పినాం సార్. బాగా చలి పెడుతుంది, ఎన్ని కప్పినా చలి పెడుతుంది అంటున్నాడు. అయితే కప్పినాం. ఇంత జరిగినాక పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి కదా సార్. ఇన్ఫామ్ చేసినాం. సార్ వాళ్ళు కూడా అందరు వచ్చారు, చూశారు. ఆటో మాట్లాడినా మా పెద్దన్నయ్యనో మా చిన్నన్నయ్యనో డాడీ హాస్పిటల్కి తీసుకెళ్లారు.
కొత్తగూడెం తీసుకెళ్తే వాళ్ళు సీరియస్గా ఉంది అని చెప్పి ఖమ్మం పంపించారు. అక్కడ కూడా వెళ్ళి అడ్మిట్ చేశారు. ఈరోజు నైటు 12ంటికే ఏమో మీ కొడుకు ఇట్లా కాలిపోయిందని చెప్పి మా అమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా సార్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే చచ్చిపోయిందా బతుకున్నాడా అని అన్నాడు సార్ వాళ్ళ నాన్న. పొద్దున ఈరోజు నైటు కాలబెట్టుకుంటే తెల్లారి మధ్యాహ్నం వచ్చారు సార్ తండ్రి. ఏ తండ్రికైనా నిద్ర పడుతుందా సార్? ఆ రోజు జరిగిందైతే ఇదే సార్. మరి ఎందుకు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరేం చేయకపోతే గౌతమ్ తనంతట తానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటే, పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని ఉంటే ఎందుకు మీ పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, మీ ఇద్దరు అన్నయ్యల పేరు ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మీరు కట్నం పెట్టారు, 3 తులాల చైన్ చేయించారు, పాపకు కూడా 1 తులం చైన్ చేయించారు, ₹1,00,000 ఇచ్చారు, ఒకసారి 50,000 ఇచ్చారు, అడిగినంత కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా గౌతమ్ ఏం ఆశించి మీ పేర్లు చెప్పుంటాడు? నిజంగా మిమ్మల్ని ఈ కేసులో ఇరికించడం కానీ, లేదంటే ఆయన చెప్తున్నటువంటి అభియోగాలు, ఆరోపణలు మీ కుటుంబం మీద ఎందుకు చేయాల్సి ఉంటుంది? మరి మీ మీద ఎందుకు చేయలేదు? ఎందుకంటే సార్ నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా సార్, ఇద్దరు, అందుకే నా మీద చేయలేదు. కానీ ఎప్పుడైనా మాకు మెసేజ్లు పెట్టి బాగా బెదిరించేటోడు సార్, మీరు అందరు జైలుకు పోవాలి, నేను చచ్చిపోయి మీ ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే నా పేరు గౌతమే కాదన్న మెసేజ్లు కూడా ఉన్నాయి సార్. మీరందరూ జైలుకు పోవాలి, మీరు చూడాలి. ఇదే కాసి సార్ ఆయనకి ఎందుకు ఇట్లా మెంటల్గా ఇట్లా టార్చర్ వాళ్ళే చేశారో లేకపోతే ఎవరు చేశారో తెలియదు, కానీ బాగా టార్చర్ చేసి ఆ ప్రెజర్ అంతా వచ్చి మా మీద చూపెట్టేటోడు సార్. బాగా ఇట్లా మెసేజ్లు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, చాలా మెసేజ్లు ఉన్నాయి. అంటే ఆ రోజు రాత్రి పెట్రోల్ అతనే తెచ్చుకొని ఉన్నాడు అనుమానిస్తున్నారా? ఇట్లా బైక్లో ఏమైనా తీసుకొని ఉండొచ్చా? పెట్రోల్ ఆ సమయానికి అతనికి ఎక్కడి నుంచి దొరికి ఉండొచ్చు? అతనే తెచ్చుకున్నాడు సార్. బాటిల్ అయితే ఉంది, బంక్లో అయినా తెచ్చుకొని ఉండాలి, లేదంటే ఎక్కడైనా షాప్లో అయినా. షాప్లో కూడా ఆ టైంలో ఓపెన్ చేయడు కదా సార్, ఎక్కడైనా బంక్లోనే ఫోన్పే చేసి తీసుకున్నాను నాకు తెలిసి. ఆ కాలిన గాయాల తర్వాత మీరు అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చేశామని చెప్తున్నారు కదా, మీ అమ్మ నాన్న కానీ మీరు కూడా చెప్తున్నారు. సో ఆ సమయంలో పూర్తిగా దాదాపు 60% శరీరం అంతా కూడా కాలిపోయిన సమయంలో మంచం మీద పడుకోబెట్టిన గన్నుడు గౌతమ్ మీతో ఏమైనా మాట్లాడారా? అసలు పిల్లల గురించి ఏమైనా మాట్లాడారా? ఏం చెప్పాడు ఆ సమయంలో మీకు? మా పిల్లలు ఎందుకు ఇలా చేసావని మీరు గౌతమ్ని ప్రశ్నించారా? ఎందుకు ఇలా చేసినామని అడిగిన సార్, ఏం మాట్లాడట్లేదు. రావటమే మేము ఈ చెద్దర్లు కప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడతాం. అప్పటికి మేము ఆటో పిలిచినాం సార్, అంతే, ఏం మాట్లాడలేదు సార్ నాతో. అప్పటికి కూడా సార్ వాళ్ళు వచ్చి నేను ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు, నేను మీరైతే తీసుకెళ్ళండి, పోలీస్ సార్ వాళ్ళు వస్తే మీ పోలీస్ జీపు కనీసం నన్ను హాస్పిటల్కి తీసుకుపోవడానికి కూడా పనికిరాదా అని చెప్పి వాళ్ళతో ఎడుతండి సార్. అయినంతటా అయినే చేసుకొని అయినే ఎడుతండి సార్. ఇది ఎవరు చేసింది కాదు, అయినే చేసుకుని ఇట్లా ఎన్నోసార్లు బెదిరించిండు. ఇంతకుముందు ఈ బెదిరింపులు ఎందుకంటే ఆ సైకో బిహేవియర్ మొదటి నుంచి ఉండేదా, లేకపోతే మధ్యలో ఇట్లా బిహేవ్ చేయడం మొదలు పెట్టిన గౌతమ్? మొదటి నుంచి అంటే అప్పుడు నాకు తెలియదు కదా సార్, మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత నుంచే ఇట్లా చేస్తున్నాడు సార్. పోలీస్ స్టేషన్ ముందు కూడా పెట్రోల్ పోసుకొని మీ వాళ్ళే పోలీసులు అందరి వల్ల చచ్చిపోతానని చెప్పి వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బెదిరించిండు సార్. సార్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ అటు జమాయిల్ చెట్టు ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ వెనకాల, బోర్డులో ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కలిసి తీసుకొని వచ్చారు సార్. అట్లా చాలాసార్లు ఇంతకుముందేమో ఇక్కడ అయినా తలకాయ పగలు కొట్టుకున్నాడు సార్. మా పిన్ని వాళ్ళ కూతురు కూడా ఉంది, అయినా తలకాయ పగలు కొట్టుకొని మేము పగలు కొట్టినామని స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది సార్ మా మీద. అయితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ అబద్ధాలే చెప్తున్నారు సార్, వీళ్ళే నిజాలు చెప్పారు. గౌతమ్ పని చేసేవాడమ్మా? అసలు ఏమైనా పని చేసి ఇంటికి డబ్బులు తీసుకొచ్చి మీకు అడిగిందల్లా కనీసం కొనిచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు నేను పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు నన్ను ఒక నెల కూడా చాదింది లేదు సార్. ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళే పెట్టేవాళ్ళు సార్. ఇప్పటి వరకు కూడా మా అమ్మ వాళ్ళ కష్టార్జితంతోనే నేను బ్రతికింది సార్, నేను నా పిల్లలు. అంటే మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు, కనీసం ఒంటి మీద మంగళసూత్రం కానీ, ఒక ముక్కు పొడక, చెవిదిద్దులు, ఇట్లాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఏం లేవు. అంటే ఏంటి మీ ఆర్థిక పరిస్థితి చూస్తే మీ అమ్మ నాన్నగారికి ఒక సొంత ఇల్లు అంతా పటిష్టంగా ఉంది అక్కడ, ఎందుకు మరి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అన్నీ పెట్టారు సార్. ఇగో పోయినసారి జూన్లో నేను అదే మందాగినని చెప్పింది కదా సార్, ఆ నైట్ 12 దాకా మూతి పగలేదాకా కొట్టిండు, చైన్తో కొట్టిండు సార్. మంగళసూత్రం ఆయన దగ్గరే ఉంది, నేను అప్పటి నుంచి ఇది వేసుకుంటున్నా. తులం చైన్ ఆ రోజు 15th అక్టోబర్ రోజు గొడవ పెట్టుకొని పోయిన రోజు పాప తీసుకొని పోయింది. ఇప్పటివరకు ఆ చైన్ ఎక్కడుందో కూడా తెలియదు సార్. అన్నీ అట్లనే తీసుకొని వెళ్ళేటోడు. పిల్లలకి సంపాదించేది చూసే తండ్రిని చూసిన కానీ మొత్తం ఆగం చేసేవాడే సార్. అసలు ఏం పెట్టలేదు ఇప్పటివరకు, నాకు ఏది కొనిలేదు. కనీసం సెకండ్ డెలివరీ అత్తగారే చేస్తారు కదా సార్ ఎవరికైనా, అసలు హాస్పిటల్లో కూడా చూపించలేదు సార్ నన్ను ఎప్పుడు. అన్నీ అమ్మ వాళ్ళే చూసుకున్నారు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ. 15 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిండు గౌతమ్. సో ఈ 15 రోజుల కాలంలో మీతో ప్రేమగా కానీ ఆప్యాయంగా నేను చేసిన తప్పు
ఇలాంటి పొరపాటు నేను చేయకుండా ఉండాల్సి ఉండే, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, అట్లాంటి ఏమన్నా మాటలు మాట్లాడడం కానీ, లేదు మీ అమ్మ నాన్న నా మీద ఇలా చేశారు అని చెప్పడం కానీ, మీ వేధింపుల వల్ల నేను ఈ పరిస్థితికి వచ్చానని చెప్పడం ఏమైనా జరిగిందా? లేదు సార్. సండే ఆయన 22 ఫిబ్రవరి రోజు కాలబెట్టుకున్నాడు కదా! ఆ నెక్స్ట్ డే వాళ్ళ నాన్న వాళ్ళొచ్చి వరంగల్ తీసుకెళ్లారు. మేము ట్యూస్‌డే వరంగల్ వెళ్ళినాం సార్ చూడ్డానికి. అక్కడికి వెళ్తే మేము వచ్చింది చూసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిండనుకుంటా. మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు? మీరు ఇక్కడికొస్తే ఒక్కొక్కళ్ళు మీ సంగతి చెప్తా అని మమ్మల్ని బెదిరించిండు సార్ వాళ్ళ నాన్న. మేము రిటర్న్ వచ్చేసినాం. ఇక చిన్న పిల్లలు ఉన్నారు కదా! అసలే మళ్ళీ ఏమైనా చేస్తారేమోనని వచ్చినాం. తర్వాత ఏమో మొన్న రీసెంట్‌గా చూడ్డానికి వెళ్ళినాం సార్. అది కూడా పిల్లల్ని చూడ్డానికి చూడబుద్ధి అయితంది అట్లా అని గోల చేత్తండు సార్. గోల చేస్తే మేమెళ్ళి చూసొచ్చినాం సార్. అప్పుడు కూడా మేము ఇట్లా మీ వల్ల ఇట్లా అయింది ఏమని అసలు నా మొహం కూడా చూడట్లేదు సార్. వాళ్ళ నాన్నోళ్ళు పక్కనే ఉంటున్నారు. నన్నేం మాట్లాడనీయట్లేదు. మొన్న అంటే సండే చనిపోయిండుగా, ఫ్రైడే వెళ్ళినాం మేము. అసలేం చూడలేదు, అసలు నాతో మాట్లాడలేదు సార్. మొత్తం జీవితాంతం నాకు టార్చరే సార్. ఆయన పెళ్లి చేసుకున్న కానుంచి మొత్తం నాకు టార్చరే. ఎప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నది లేదు సార్. ప్రతిరోజు గొడవే పెట్టుకుంటాడు. అసలు ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానని బాగా అసలు నేను కుమిలిపోతున్నా సార్. ఇప్పుడేమో ఆయన సాయండి చచ్చిపోయిండు. ఇప్పుడు నా పిల్లలకి ఆధారం ఏంటి సార్? నేను ఎలా బ్రతకాలి? ఉన్న వాళ్ళని కూడా అందరి మీద కేసు పెట్టిండు మరణ వాంగ్మూల్యం ఇచ్చి. నేను ఎలా బ్రతకాలి సార్? మీరే న్యాయం చేయాలి సార్. ప్రభుత్వం మీరు అందరు న్యాయం చేయాలి సార్. నా పిల్లలకి 2 ఆడపిల్లలు అనేసి వాళ్ళు ఎవరు చూడడానికి కూడా రాలేదు సార్. సెకండ్ పాప అప్పుడు ఈయన కూడా బాగా వేధించేటోడు సార్ నన్ను. సరే, గౌతమ్ తండ్రి కానీ తల్లి కానీ ఇప్పుడు మీపై కేసు కూడా నమోదు చేయాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. స్పష్టంగా నా కుమారుడి హత్య ఘటనకు సంబంధించి కావచ్చు, మృతి ఘటనకు సంబంధించి వీళ్ళే కీలక పాత్రధారులను కూడా మీ భర్త గౌతమ్ తండ్రి చిన్న వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశామని చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు ఆశిస్తున్నారు? ఒకవైపు ఇప్పుడు భర్త లేడు, మరోవైపు కుటుంబంపై కేసు అందరిపై ఉంది. మీ 2 అన్నదమ్ములపై, మీ 2 అన్నల మీద కావచ్చు, మీ అమ్మ నాన్నపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచన చేస్తున్నారు? ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు ప్రేమించి ఈ స్థాయి వరకు కూడా మీరు ఊహించినటువంటి పరిణామాలను ఎదుర్కొంటూ, కష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు కదా! మీరు సమాజాన్ని ఏం వేడుకుంటారు? ఇప్పటికే ఒకవైపు పరువు కూడా పోయిందని చెప్తున్నారు మీ అమ్మ నాన్న. మా కూతుర్ని అన్ని వేళలా కాపాడుకుంటూ వచ్చాం, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏ రోజు ఊహించలేదని చెప్తున్నారు. మీరేం చెప్తారు సమాజాన్ని? నాకు నా పిల్లలకి ఉన్నన్ని రోజులు ఆయన నన్ను ఏమి చూసుకోలేదు, నన్ను ఎప్పుడూ సుఖపెట్టలేదు సార్. ఏ విషయంలో కూడా నాకు ఏది కొని పెట్టలేదు, నా పిల్లలకి ఏది కొనలేదు, మమ్మల్ని ఏ రకంగా చూడలేదు. ఒక నెల కూడా నన్ను జాదలేదు సార్. ఇప్పుడు చచ్చిపోయి కూడా మా అందరి మీద కేసు పెట్టిండు సార్. ఇప్పుడు నాకు నా పిల్లలకి ఆధారం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. మీరే న్యాయం చేయాలి సార్. వాళ్ళు సుజాత్ నగర్లో మేము కాపురం ఉంటున్నాం అని చెప్పిండు కదా సార్. మరణ వాంగ్మూలంలో కూడా వాళ్ళ నాన్న వాళ్ళు కూడా చెప్పారు కదా. సుజాత్ నగర్లో మేము కాపురం ఉంటే నా బట్టలు, నా పిల్లల బట్టలు, ఆ వాతావరణం మొత్తం వేరుంటుంది. సింగిల్గా ఉన్న రూమ్ వేరే ఉంటుంది కదా సార్. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి సార్. మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. అంటే సుజాత్ నగర్లో మరి గౌతమ్ ఒక్కడే ఎందుకు ఒంటరిగా ఉండేవాడు? అక్కడ రూమ్ తీసుకుని అద్దెకు ఉంటున్నాడా? ఎందుకు ఉంటున్నాడు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకో తెలియదు, ఊకిట్లా గొడవ పెట్టుకోవడం, వెళ్ళడం, చచ్చిపోతాను బెదిరియడం సార్ మమ్మల్ని. ఆయన అక్కడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన్ని కూడా మంచిగా చూడరు సార్. అందుకే అక్కడ ఉంటాడు సుజాత నగర్లో. మొత్తంగా కావ్య కూడా చాలా కీలకమైనటువంటి విషయాలను ఆర్టీవీతో చెప్తూ వచ్చింది. మొత్తంగా గౌతమ్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉందని చెప్పి కావ్య అయితే చెప్తోంది. తరచుగా మద్యం సేవించడం, తనను వరకట్నం పేరిట వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలు అనేకం చేశాడు గౌతమ్ అంటూ కూడా కావ్య చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. గౌతమ్ది హత్య, ఆత్మహత్య, నిజంగా గౌతమ్ని అత్తింటి వారే చంపారా, లేదంటే గౌతమ్ తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విభిన్న కోణాల్లో పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ గౌతమ్ వ్యవహార శైలిపై మాత్రం అటు అత్తింటి వారు కావచ్చు, అటు భార్య కావ్య సైతం కూడా అనేక ఆరోపణలు అయితే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. గౌతమ్ వరకట్న వేధింపుల పేరిట తనను చిత్రహింసలు చేశాడని కూడా చెబుతోంది ఎజ్జు కావ్య. ఏదేమైనప్పటికీ సమాజం తనకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆమె సమాజాన్ని కూడా వేడుకుంటుంది. తాము తమ కుటుంబం ఎప్పుడూ కూడా గౌతమ్పై వేధింపులకు పాల్పడలేదని, గౌతమ్ను ఏ విధమైనటువంటి హాని కూడా కలిగించలేదని, గౌతమ్పై కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పెట్రోల్ పోయలేదని, గౌతమ్ తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడని స్వయంగా గౌతమ్ భార్య ఎజ్జు కావ్య చెప్తోంది.
మరి ఈ విషయంలో పోలీసులు ఎటువంటి దర్యాప్తులు, ఎటువంటి విషయాలు, నిజాలు నిగ్గు తెలుస్తారో వేచి చేయాల్సింది. కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నాడన్న ఆక్రోశంతో అల్లుడిపై పెట్రోల్ పోసి హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ఆర్టీవీ బృందం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చేరుకుంది. రామచంద్రుని పేటలో నివాసం ఉంటున్న ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధని మనం ప్రస్తుతం కలిసే ప్రయత్నం చేశాం. ప్రధానంగా మృతుడు అయినటువంటి గౌతమ్ ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే టేకులపల్లి బోర్డు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. మరణ వాంగ్మూలంలో స్పష్టంగా గౌతమ్ తనపై తన అత్త మామతో పాటు ఇద్దరు బామ్మర్దులు కూడా పెట్రోల్ పోసి తనకు నిప్పంటించారని, తాను కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరానంటూ కూడా గౌతమ్ మరణానికి ముందు ఒక వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. దాని ఆధారంగానే ప్రస్తుతం బోర్డు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో ఎజ్జు కావ్య అనే మహిళను, యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు గౌతమ్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలబోరు గ్రామం, ఎజ్జు కావ్య స్వస్థలం టేకులపల్లి మండలం రామచంద్రునిపేట స్వగ్రామం. ప్రస్తుతం టేకులపల్లి మండలంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఎజ్జు కావ్య యొక్క తల్లిదండ్రులు అయినటువంటి ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ మనతో ఉన్నారు, గౌతమ్ అత్తామామ మనతో ఉన్నారు. ప్రధానమైనటువంటి అభియోగం గౌతమ్ ఈ ఇద్దరిపైనే మోపారు. తన బిడ్డలను చూసేందుకు తాను రామచంద్రునిపేటకు వెళ్ళినటువంటి క్రమంలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి స్వయంగా అత్త మామ ఇద్దరు బామ్మర్దులే తనపై హత్యాయత్నం చేశారంటూ కూడా మరణానికి ముందు గౌతమ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, సరిగ్గా ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి గౌతమ్ ఇంటికి వచ్చినటువంటి సమయంలో రామచంద్రునిపేట స్వగ్రామంలోని ఎజ్జు వెంకటేశ్వర్ ఇంట్లో సరిగ్గా సమయంలో ఇంజనీర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గౌతమ్కు కావ్యకు మధ్య పరిచయం ఎట్లా ఏర్పడింది, అసలు వారి వివాహం జరిగినటువంటి తర్వాత ఆ ఇద్దరి కాపురంలో జరిగినటువంటి ఆ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అసలు? మా కావ్య కేఎల్ఆర్ కాలేజీలో బీటెక్ చేస్తుంది. అప్పుడు మరి ఎట పరిచయం మాకైతే తెలియదు. కాకపోతే మళ్ళీ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మా పాప 3 రోజులు రాలే. 3 రోజులు ఎడిపోయింది. మా పాప ఎడిపోయిందని మేము బాగా ఎత్తులాడుతుంటే తర్వాత బోర్డు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టినాం. కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ పెద్ద మనుషులు, మేము వచ్చిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులతోనే వాళ్ళ పెద్ద మనుషులు, మా పెద్ద మనుషులు ఒప్పందమై ఇద్దరికి మ్యారేజ్ చేసినాం. అంతకుముందు పెద్ద ముగ్గుల్లో వాళ్ళు తాళి కట్టించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేము కూడా ఒక పాప కదా మాకు, మరి పాపకి ఇష్టం లేని పని మనం ఏం చేస్తాం. మీకు ఎంతమంది పిల్లలండి? కావ్య కాకుండా ఇంకెంతమంది? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అనురాధ గారు మీరు చెప్పండి, అసలు కావ్యకు గౌతమ్కు మధ్య వివాహం చేసుకోవడం పట్ల మీకు ఇష్టం కుదిరిందా? ఆ రోజు మీరు ఒప్పుకున్నారా పెళ్ళికి? అంటే సార్ మాకు ఒక కూతురే సార్, అంటే 2 బాబులు 1 కూతురు. కానీ ఆమెకి ఇష్టం, ఆమెకి ఏది కావాలన్నా కానీ మేము ఎప్పుడైనా ఏది కావాలన్నా అది పెట్టేటోళ్ళం సార్. ఏది కావాలన్నా కొనిచ్చేటోళ్ళం. అంత గారవంగా పెంచుకున్నాం సార్ మేము. మా కూతురు విషయంలో మేము అనుకున్నాం ఫస్ట్ చూసేటలా మ్యారేజ్ అయిపోయి అంత ఫోటోలు దిగి వాళ్ళందరికీ ఫోటోలు కూడా పెట్టేశారు సార్ గ్రూప్లో పెట్టినాక. ఇక ఏ సంవత్సరంలో జరిగింది అసలు? వీళ్ళిద్దరు ఎప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు? జనవరి 26వ తారీఖు మ్యారేజ్ చేసుకున్నారు సార్. 24కో ఏమి 25కి వెళ్ళింది. 26వ తారీఖు పెద్ద ముగ్గుల్లో పెళ్లి చేసుకున్నారంట. ఎన్నేళ్ల క్రితం? 2 సంవత్సరాలు సార్. మొన్న 16వ తారీఖు. ఇద్దరు కులాలు ఒకటేనా? గౌతమ్ది కులాలు ఒకటే సార్. 2 కులాలు ఒకటే కానీ చేసుకున్నారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మేము అనుకున్నాం కదా, నా కూతురు ఒక్కతే. చాలామంది చెప్పారు కదా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆయన ఇట్లా వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, వాళ్ళ మారదల్లి, వాళ్ళు మంచిగా చూసుకోకుంటుంటారు. అయినా అసలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అసలు ఉండడు, గాలుగా తిరుగుతాడు, సింగభూపాలంలో ఉంటాడు ఎక్కువ, వాళ్ళ మేనమావల దగ్గరనే పెరిగిండు. అంటే ఇక మేము అనుకున్నాగా ఆమె రాత ఎట్లుంటాడు జరిగింది, ఆమె ఇష్టపడుతుందిగా, ఆమె కావాలని ఎస్ఐ గారు అన్నాడుగా బోర్డులో మేము కేసు పెట్టాం. అమ్మ మీ ఇష్టం అమ్మ, మీ అమ్మాయి ఏం చెప్తే అదే జరిగిద్ది అన్నారు. మా అమ్మాయి మా దగ్గరికి రావడానికి కూడా అప్పుడు ఇష్టపడలేదండి. ఇష్టపడకుండా నాకు ఆయనే కావాలి అనేసి అని చెప్పింది. సరే ఆయనే కావాలంటున్నావు కాబట్టి మేము మామూలుగా అట్లా పంపిస్తే మళ్ళీ రేపటి రోజున ఏమైనా జరిగితే ఇబ్బంది అవుద్ది అనేసి అని మేము వాళ్ళ పెద్ద మనుషుల నుండి వీళ్ళని పిలిపియండి సార్ అని చెప్పి పిలిపించినాం. అదే ఫస్ట్ టైం మేము పోలీస్ స్టేషన్కి పోవడం. మాకు అటువంటి ఏం తెలియదు. సరే, ఓకే, పెళ్ళయింది గౌతమ్కు కావ్యకు. పెళ్ళైన తర్వాత అల్లుడు ప్రవర్తన ఏ విధంగా ఉండేది? ఇద్దరి మధ్య కాపురం సజావుగా సాగిందా? వీరిద్దరికి 2 పిల్లలు, ఆడపిల్లలు కూడా పుట్టినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత గౌతమ్ మీ దగ్గర ఉన్నాడా, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా అమ్మాయిని తీసుకొని? పెళ్ళైనాక సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఉండడానికి వాళ్ళ అమ్మ నాన్న అసలు ఒప్పుకోపోయేటోళ్ళు.
వాళ్ళిద్దరు మంచిగా ఉంటే వాళ్ళు అసలు మంచిగా ఉండకపోయేటోళ్ళు, ఏదో గొడవ లేపేటోడు. గొడవ లేపి చిన్నపిల్ల తల్లి పెద్ద ఆపరేషనే ఫస్ట్. పెద్ద ఆపరేషన్ నేను 5 నెలలకు పంపించినా కానీ వాళ్ళ నాన్న కొడుకు మీద కారం జల్లి నేను కొనిచ్చిన సామాన్లన్నీ బయట ఇసిరేసిండు సార్, ఉండొద్దని. ఆ కొడుకు పోయి తండ్రి మీద కేసు పెట్టిండు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. అయితే అట్లా చేసినాక ఏం చేసిండంటే చిన్నపిల్ల తల్లి ఎట్లా అనేసి అని అట్లనే ఉంటున్నారు సార్. ఉంటుంటే ఒకరోజు ఇదే విషయంలో వాళ్ళ మామ ఆమెను అడిగిండంట, అసలు మీ ఇద్దరికి ఎట్లా పరిచయం, ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఏంటి అని అడిగిండంట. అడిగితే నేను పెళ్లి చేసుకోకపోతే ఆయన చచ్చిపోతానని నన్ను బెదిరించిండు అని ఆమె చెప్పిందంట. చెప్పినాక ఆ రోజు నైటు ఏం చేసిండంటే, మీ అమ్మని నువ్వు మా నాన్నతో నువ్వు ఇట్లా ఎందుకు చెప్పినవు అంటే, నువ్వు లేకపోతే నేను బతకనని నేను చెప్పినా అనేసి అని కొట్టిండు సార్. ఆ మెల్లో ఉన్న తాలిబొట్టు కూడా తీసుకున్నాడు ఆ రోజే. తీసుకొని గౌతమ్ ఏం చేసేవాడు, ఏం చేసి భార్యని పోషించేవాడు? కరెంట్ ఎలక్ట్రీషియన్. కానీ పెళ్ళైన కానుంచి కూడా సార్ ఎప్పుడు సకరంగా అమ్మాయిని చూసిందైతే లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఏది చెప్తారో, వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న ఆయన ఏం చెప్తాడో అదే విధంగా ఉంటాడు సార్. అదే విధంగా ఉండి అసలు ఎప్పుడు కూడా మంచిగా, మామూలుగా వీళ్ళు మంచిగా ఉంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టించేటోళ్ళు. సుమారు 2 ఏళ్ళు అవుతుంది వివాహం జరిగి, 2 ఆడపిల్లలు. సో అసలు ఎందుకు వీళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు కావ్య మెట్టినింటిని వదిలి పుట్టింటికి ఎందుకు వచ్చేసింది? అంటే ఆమె ప్రెగ్నెంట్గా సార్, 7వ నెల గర్భవతి. ఆమెకు చేతగా అట్లా ఓపిక లేదు. చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. చూసేవాళ్ళు ఎవరు లేక ఆమెని ఆయనే తీసుకొచ్చి తోలిండు. ఎన్ని నెలలు అవుతుంది కావ్య ఇంటికి వచ్చి? 4 నెలలు అయింది సార్. 4 నెలలు అవుతుంది. అయితే గౌతమ్ మరణ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా తను చావుకు ముందు చెప్పడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. స్పష్టంగా తన అత్త మామ నన్ను వేధించారు, మా అత్త మామ ఇద్దరు బామ్మర్దులు కూడా వేధించారు, నా భార్యని డైవర్ట్ చేశారు, నాకు కాకుండా చేశారు. ఈరోజు నా భార్య నాతో మాట్లాడట్లేదు, ఫోన్ మాట్లాడలేదు, చివరికి పిల్లల్ని కూడా వీడియో కాల్ కూడా చూడని పరిస్థితి నెలకొంది. తనకు బిడ్డ పుట్టినప్పటికీ తనను చూడడం కూడా కుదరట్లేని సిచ్యువేషన్ ఏర్పడింది. అందుకే నేను ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్పి గౌతమ్ వాంగ్మూలం ఇచ్చాడు. సో ఫిబ్రవరి 2వ తారీఖున అసలు గౌతమ్ మీకు చెప్పి వచ్చాడా, నేరుగా వచ్చాడా? వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? మీకు గౌతమ్కు మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా? ఆక్రోషంలో భాగంగానే ఇలా పెట్రోల్ పోసి తగలబెట్టారా మీరు? ఏం జరిగింది ఆ రోజు? అట్లేం లేదు సార్. 10 గంటలకు ఏమో ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి మాట్లాడి నిన్న నేను మెసేజ్ చేశా, నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వలేదు, ఫోన్ ఎందుకు మాట్లాడలేదు అనేసి అని ఆమెను అడిగిండు. అడిగితే అన్నది కదా, చిన్న పాపకి ఇంజక్షన్ చేయించిన, నెల 15 రోజులు ఇంజక్షన్ చేయించిన. చిన్న పాప పెద్ద పాప ఇద్దరు చికాకు చేస్తారు, నేను అందుకే చేయలేదు ఫోన్ అని ఆమె చెప్పితే నీకు మాట్లాడే విధానం తెలియదు ఎట్లా అని, బాగానే తాగి ఉన్నాడుగా, ఎట్లా పడితే అట్లే మాట్లాడితే ఇట్లా గొడవ చేస్తాడన్న ఉద్దేశంతో ఫోన్ ఆమె పెట్టేసినాక మళ్ళీ అత్తయ్యతో మాట్లాడతా అన్నాడు. అత్తయ్యతో మాట్లాడతా అంటే సర్లే అనేసి నాకు ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇస్తే నాతో మాట్లాడింది రికార్డు కూడా ఉంది, ఇప్పుడు మీకు నేను చూపిస్తా. నాతో మాట్లాడి అట్లనే మాట్లాడి మా వాళ్ళని తిడతా ఉంటే నేను ఇట్లా ఫోన్లో ఇక ఎందుకు తిడుతున్నాడు అసలు మిమ్మల్ని? మీరెందుకు పడుతున్నారు ఆయన తిడితే? అంటే తాగినప్పుడు ఎట్లా మాట్లాడతాడో అర్థం కాదు సార్. రివర్స్ అతను ఏమన్నాడు, నా పిల్లల్ని నాకు చూపించండి అంటేనే మీకు చూపించమని అనలేదు సార్. వీడియో మన ఫోన్లో రికార్డు ఉంది, మీరు చూడండి. పిల్లల్ని చూపెట్టమని ఏమనలేదు, కానీ నీ కూతురుతో నువ్వు చెప్పవా, ఫోన్ మాట్లాడమని చెప్పవా, నేను నీకు చెప్పినప్పుడు నువ్వు నాకు ఏమని చెప్పాలా, నేను నా కూతురుతో నేను చెప్తలే అయ్యా అని చెప్పాలి కదా అని అంటే, మీ ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో నేనెందుకు అయ్యా అని నేను ఇదే మాట మాట్లాడా, వేరే ఏం మాట్లాడలేదు. తర్వాత నేను ఫోన్ పెట్టేసా. ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తోటి కూడా చేసినా మేము ఫోన్ లిఫ్ట్ చేయలే. మేము పడుకున్నాక నైటు వచ్చిండేమో, తలుపు సప్పుడు కాగానే మేము ఏం చేసినామంటే, వచ్చిండేమో అంటే వచ్చిన విషయం కూడా మీకు తెలియదా గౌతమ్ వచ్చినట్టు? తెలియదు సార్. తలుపు సప్పుడు కాగానే మేము లేతే అప్పుడు కిటికీ దగ్గరకు వచ్చి కిటికీ అద్దాలు పగలగొట్టేటాలకు అద్దాలన్నీ మంచం మీద పడిపోయినాయి. ఇక్కడ నాకు కుచ్చుకుంది అద్దం కూడా. పెద్ద పాప చిన్న పాప, ఒక మంచాల పెద్ద పాప, ఒక మంచాల చిన్న పాప ఉంది. ఈ పెద్ద పాపను తీసుకెళ్ళి నేను అవతల రూమ్లో పడుకోబెట్టిన, చిన్న పాపను ఎత్తుకున్నా. మా పాప ఏంటంటే దిగాలుగా అట్నే చూస్తుంది. నన్ను ఎక్కడ కొడతాడంటే, ఎప్పుడైనా కొడతాడు ఆమెని. కొడతాడంటే కావ్యని కొట్టేవాడు గౌతమ్ గతంలో. తాగొచ్చే కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడు? కారణం ఏమై ఉండొచ్చు? ఏది కారణం ఉండదు సార్, ఏదో ఒకటి గిల్లుకుంటాడు, కొడతాడు. ముఖ్యంగా అసలు కట్నం తేలేదని, వరకట్నం లేదు అనేసని, డబ్బులు కావాలి ఎన్నో ఇచ్చినా సార్. ఆయనకు ఫోన్ ఇచ్చారమ్మా మీరు? అంటే ప్రేమ వివాహము, ఒకగానొక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోంచి, తర్వాత మీరు ఒప్పుకున్నారు, తర్వాత తీసుకొచ్చారు అల్లుడిని కూతుర్ని మీ దగ్గర ఉంచుకొని కూడా కొద్ది కాలం పాటు వాళ్ళ కాపురానికి సహకరించారని తెలుస్తోంది. సో మీరు కట్నంగా ఏమని ఇచ్చారు? అసలు
కట్నం కంటే సార్ వాళ్ళ అవసరాలను బట్టి ఆయన పెళ్ళికి అప్పు చేసిందంటే ఆ అప్పుకు కొంత అమౌంట్ ఇచ్చింది సార్. ఒకసారి 50,000 ఇచ్చిన, ఒకసారి 60,000 ఇచ్చిన, అట్లనే చిల్లర ఇచ్చిన. ఒకరోజు మందు తాగిండు పాలవంచలో, మందు తాగిండని వాళ్ళ నాన్న ఫోన్ చేసి దేనికి మందు ఆగిండు అంటే సూసైడ్ అటెంప్ట్ చేసిండ గతంలో? చేసిండు సార్. దేనికోసం చేసుకున్నాడు? ఏమో తెలియదు సార్, పాలవంచలో చేసుకున్నాడు. మీరు అత్త మామ ఖచ్చితంగా మీకు బాధ్యత ఉంటుంది. మీ అల్లుడు ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నంత అవసరం గౌతమ్కి ఏమొచ్చిందని ఖచ్చితంగా మీరు ఆరా తీయాల్సి ఉంటుంది. సో ఏం చెప్పాడు? అంటే ఆయన ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పకుండా తాగేసి ఉన్నప్పుడే చేసిండు. చేసినాక నాగరాజ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 50,000 మేమే పెట్టాం సార్ హాస్పిటల్కి. అల్లుడు బతకాలి, పిల్లలు కనుకున్నారు కదా అన్న ఉద్దేశంతో. గౌతమ్ చెప్తుందా అంటే నా అత్త మామే నన్ను వేధిస్తున్నారు, నా భార్యను డైవర్ట్ చేస్తున్నారు, నాకు కాకుండా చేస్తున్నారు, ఇల్లరికం రావాలని నన్ను పదే ఒత్తిడి తెస్తున్నారు నా మీద అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా తన ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆస్తి తీసుకురావాలని చెప్పి అత్త మామ ఇద్దరు బామ్మర్దులు వేధిస్తున్నారు. నా భార్య కూడా నా అత్త మామ చెప్పినట్టే వింటుంది. చివరికి నా ఇంట్లో నా తల్లిదండ్రులతో పాటు ఉండకుండా ఇల్లరికం రావాలని చెప్పి నా మీద ఒత్తిడి చేస్తున్నారు. అందుకే నేను గతంలో కూడా ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి గౌతమ్ కూడా గతంలో చెప్పడం జరిగింది. సో నిజంగా మీరు ఇల్లరికం రావాలని గౌతమ్ మీద ఒత్తిడి తెచ్చారా లేదా? తేలేదు సార్. మాకు ఇల్లరికం ఎందుకు సార్? మాకు కొడుకులు ఉన్నారు కదా సార్, ఆయన ఎందుకు మాకు ఇల్లరికం? మా కూతురుని ఏదో మేము పెళ్లి చేసినాం, పంపించినాం. కాకపోతే ఏంటంటే ఆమె ఇప్పుడు ఎందుకు ఉంది అని అంటే పెద్ద ఆపరేషన్ సార్. ఫస్ట్ పెద్ద ఆపరేషన్, రెండోది కూడా పెద్ద ఆపరేషన్. డెలివరీ అయ్యి ఇప్పటికి 2 నెలలే పూర్తయినాయి. అందువలన ఇక్కడ ఉంది తప్ప. ఫిబ్రవరి 2వ తేదీన రామచంద్రనిపేటలోని మీ ఇంటికి గౌతమ్ వచ్చాడు కదా, నైట్ 10:30-11 గంటల ప్రాంతంలో. మీరు ఎందుకు తలుపులు తెరవలేదు? మీ అల్లుడు వచ్చినప్పుడు ఎందుకు మీరు ఇంట్లోకి ఎందుకు పిలవలేదు? కొట్టిండుగానే ఏం మాట్లాడలేదు సార్. పిలవలేదు. పిలవకుండా కిటికీలు పగలగొట్టినాక పిలుస్తుండు కావ్యని, నువ్వు బయటికి రావే నీ సంగతి చెప్తా అంటుండు. ఉంటే మేమేమో అవతల రూమ్లోకి వెళ్ళినాం. అవతల రూమ్లోకి వెళ్ళినాక మా అబ్బాయి కనుక పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఇట్లా మమ్మల్ని చికావు చేస్తాడు అనేసి అని. అంతకుముందు ఒకసారి వచ్చి పాపకి 7వ నెల అప్పుడు వచ్చి కొట్టిండు. కొడితే మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. ఇంతకుముందు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఆ రోజు ఎస్ఐ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఏం చేసిండంటే వాళ్ళ ముందే పెట్రోల్ పోసుకొని బోర్డు పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని పోలీసు వాళ్ళందరూ వలన నేను చచ్చిపోతాను అనేసి అని పెట్రోల్ పోసుకుంటా అంటే వాళ్ళు చూసి 15-20 మంది పోయి తీసుకొచ్చారు ఆయనని. ఎంతకాలం క్రితం ఇది జరిగింది? 2 నెలలు అయింది సార్. 2 నెలల క్రితం అలా జరిగింది. సరిగ్గా ఫిబ్రవరి 2వ తారీఖున రాత్రి గౌతమ్ వచ్చినప్పుడు అసలు ఆ పెట్రోల్ ఎక్కడిది? మీరు పోసారా గౌతమ్ మీద? గౌతమే పోసుకున్నాడా? అసలు ఏం జరిగింది? ఆయనే పోసుకున్నాడట. మాకు కూడా తెలియదు, పోసుకున్న విషయం కూడా తెలియదు సార్. మంటలు అరుపులకి మేము అప్పుడు పోసుకున్నాడని మాకు అర్థమైంది, కానీ మాకు అప్పటిదాకా అసలు పెట్రోల్ ఈ మంటలు అన్న సంగతి అసలు మాకు తెలియదు సార్. తెలియదు. పక్కింటి వాళ్ళు వచ్చి అప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, గౌతమ్ కిటికీలు ధ్వంసం చేశాడు అంటే గౌతమ్ వచ్చిన విషయం మీకు తెలిసింది. మరి మీరు చూడట్లేదా బయట ఏం జరుగుతుంది, గౌతమ్ ఏం చేస్తున్నాడు చూసే ప్రయత్నం? సార్ నీ సంగతి చెప్తా అనేసి అని ఇట్లా వెళ్ళిండుగా సార్, ఏమైనా తెచ్చి ఇసిరేస్తాడేమోనని ఆ రూముల నుంచి మేము వెనక రూములోకి వెళ్ళినాం సార్. అంతలో మంటలు లేసినాయి. పక్కింటోళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళే చూసిరాట. వాళ్ళే మంటలు లేస్తా అంటే వచ్చి కావలేసి మేము కూడా డోర్ తీసిన అంతలోనే మేము డోర్ తీసిన పక్కన హౌస్ ఉంటుంది సార్. హౌజులు దూకింది సార్. దూకి ఆయనే లేచి వచ్చి మా అబ్బాయి ఇంకో అబ్బాయి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళారు. వాళ్ళకి చెబుదామని. ఫోన్ అయితే కలవట్లే వాళ్ళకి. అంటే బయట మీరు గౌతమ్ చెప్పినటువంటి వాంగ్మూలంలో స్పష్టంగా నా మీద పెట్రోల్ పోసి నిప్పంటించి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు ఒకటి. రెండోది నేను గాయాలతో తీవ్రంగా అరుపులు పెడుతున్నా, నన్ను హాస్పిటల్కి తీసుకోలేదు, నా అత్త మామ నా భార్య కూడా కనీసం బయటికి వచ్చి చూడలేదు, చాలా కర్కశంగా వ్యవహరించారనేది కూడా గౌతమ్ వాంగ్మూలంలో చెప్పాడు. నిజంగా మీరు అది జరిగిన తర్వాత అయినా సరే కనీసం మానవత్వంతో అయినా సరే ఆ అబ్బాయిని హాస్పిటల్ చేర్పించే ప్రయత్నం చేశారా? ఏం చేశారు ఆ తర్వాత? మేము పోలీస్ స్టేషన్కి పోయిన పోలీసులు వచ్చారు సార్. వచ్చిన తర్వాత 12 దాకా అయింది సార్. అంతకుముందు ఆటోలుగా అందరూ పండుకుంటారు కదా సార్. ఎక్కడికి పోయినా వాళ్ళు లేవట్లేదు. అయితే బోర్డు వస్తే ఒక ఆటో దొరికింది. ఆటోలు రావడం మేము ఎమ్మడి తీసుకుపోయినాం, కొత్తగా తీసుకుపోయినాం. కొత్తగా నుంచి అబ్బాయి ఇక్కడ ఎక్కువ అవుతుందని వాళ్ళు ఖమ్మం రాశారు సార్. ఖమ్మం కూడా మేము పోయినాం సార్. మేము పోయి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న. మీరు సమాచారం ఇచ్చారా గౌతమ్ తల్లిదండ్రులకి ఇలా జరిగింది, గౌతమ్ ఇలా వచ్చాడు? మేము ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ఎట్లున్నాడు అన్నాడు. కాలిండు మామూలుగా, అంటే మామూలుగానే కాలినట్టు అనిపిస్తాం సార్ మాకు, మామూలుగానే కాలిండు అనేసి అని అన్నాం. అంటే పాయింట్ కనుక మారమంటే కావ్య మార్చింది. చలి పెడుతుంది కావ్య, నాకు పాయింట్ మారు నేను ఏమన్నాను అని అంటే పాయింట్ ఆమె మార్చింది. ఆమెను మా ఇంటి ముందు అబ్బాయి పాయింట్ మార్చి టీషర్ట్ ఇవ్వమంటే టీషర్ట్ ఇచ్చినాం. షార్ట్ నిక్కర్ వేసి లోపల మంచంలో పడుకోబెట్టి చలితో వణుకుపోతా ఉంటే 4 చెద్దర్లు కప్పినాం. బాగా వణుకొస్తుంది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్.
చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆటో గౌతమ్ ఎలా వచ్చాడమ్మా రామచంద్రునిపేటకి? బండి మీద వచ్చాడు. మీదనే వచ్చిండు. ఆ పెట్రోల్ ఎక్కడిది అయి ఉండొచ్చు? మీరు మీ అంచనా అసలు పెట్రోల్ బాటిల్ ఎక్కడన్నా ఆ ప్రదేశంలో ఏమైనా ఉందా? ఎప్పుడైనా తీసుకుంటే అయినా ఫోన్పే ద్వారాగానే డబ్బులు కడతారు సార్. ఫోన్పే ఒకవేళ ఏ బంకులో తీసుకున్నాడో ఫోన్పే ద్వారా చూస్తే తెలుస్తుంది. ఆయన లాస్ట్ ఫోన్పే ఎవరికి చేసిండో అది తెలుస్తుంది సార్. బంకులోనే తెచ్చుకొని ఉంటాడు. కొత్తగా ఉంది బాటిల్, అక్కడ పడేసి ఉంది. బాటిల్ పడేస్తుంది అంటే లీటర్ బాటిలా? లీటర్ బాటిలే సార్, లీటర్ బాటిల్. దాదాపు 80% మొత్తం శరీరం కాలిపోయింది కదా, ఆ లీటర్ పెట్రోల్ తోటే మొత్తం కాలిపోయింది అంటారా? అట్లే ఉంటుంది సార్. మామూలుగానే ఉంది సార్ ఫస్ట్, తర్వాత లోపల మాత్రం మొత్తం ఉడికిపోయినట్టుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మా బాబు ఫోటోలు కనుక తీసిండు సార్. ఆయన ఫస్ట్ ఖమ్మంలో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మా బాబు ఫోటోలు తీసిండు. మరి ఒకవైపు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఆ కావ్య పరిస్థితి ఏంటమ్మా? సరిగ్గా ఆ సమయంలో ఒకవైపు భర్త పెట్రోల్ పోసుకున్నాడు, నిప్పండించుకున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. సో ఆ సమయంలో గౌతమ్ ఏం మాట్లాడాడు చివరిగా మీతో? ఆ ఇంట్లో మీరు అతన్ని సేవ్ చేస్తున్నటువంటి ఆ క్రమంలో గౌతమ్ ఏమైనా చెప్పాడా? భార్య పరిస్థితి ఏంటి, మీ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ సమయంలో? కావ్యతోటైతే అన్నాడు సార్, ఏంటి నా పరిస్థితి ఇట్లా అయింది ఏంది అని అనుకుంటా ఆయనే ఏడ్చిండు సార్. ఏడ్చిండు. ఇక నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాం సార్. తీసుకెళ్ళినాక నైట్ చిన్నపిల్లలు కదా సార్, మేము వెళ్ళలేదు. వెళ్ళకుండా తర్వాత వెళ్ళినాం. తర్వాత వెళ్తే వాళ్ళ నాన్న రానియలేదు మమ్మల్ని చిన్నపిల్లలు తీసుకొని. తర్వాతకి వరంగల్ కూడా వెళ్ళినాం, రానియలేదు. రానియకుంటుంటే తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళినాం సార్. వెళ్తే నన్ను మా వాళ్ళు ఫోర్స్ చేస్తాండ్రు, అందుకనే నేను మాట్లాడినా. ఏం కాదు నేను బయటకు వస్తాను ఆమెతో చెప్పిండు సార్. పెళ్లి రోజు విషయం కూడా మాట్లాడిండు. 16వ తారీఖు మన పెళ్లి రోజు కదా అని ఆమెతో మాట్లాడిండు. చిన్న పాపను ఎత్తుకోబోయిండు కానీ ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఎత్తుకోబోయిండు కానీ ఆయన బాడీ సహకరించట్లేదు. ఇక నేను కూడా వెళ్ళాను చూడడానికి. చూశాడమ్మా ఇప్పుడు కావ్యకి రెండో కూతురు పుట్టిన తర్వాత గౌతమ్ చూశాడా ఇప్పటి వరకు తన బిడ్డని? ఒకసారి చూసిండు సార్, హాస్పిటల్కి వచ్చి 7వ రోజు చూసిండు అంతే. ఇక ఆ తర్వాత ఎందుకు గౌతమ్ తన బిడ్డను చూసుకోలేకపోయాడు? మీరు చూపించలేదా లేకపోతే అతనే రాలేదా? ఆయనే రావట్లేదు సార్, రావట్లేదు. ఎప్పుడో ఏదో ఒకటి అంటే ఆడపిల్లలు పుట్టిరన్న ఉద్దేశంతో రావడం మానేసిండు. ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు, బిడ్డను చూసుకో. ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడంటే మీరు వీడియో రికార్డు ఉంటాయి కదా సార్, ఫోన్ కాల్స్ చూడండి, మీరు చూసి చెక్ చేయండి. ఫోన్ అయితే మాట్లాడుకునేటోళ్ళు, వీడియో కాల్ చేసేటోడు. చేసినాక ఒకసారి వచ్చి నేను మీ ఇంటికి అయితే రాను అనేసి అన్నట్టు మేమేమన్నాం అంటే, సార్ నువ్వు ఇంతకుముందు చనిపోవాలని ప్రయత్నం చేసినావు అని ఎస్ఐ గారితో మేము మాట్లాడించినాం. ఏమని వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు పెళ్లి చేసేటప్పుడు ఉన్న వాళ్ళని పిలవండి సార్, ఎందుకంటే ఇట్లా చేసుకున్నాడు, మళ్ళీ ఇట్లాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది కదా సార్, పిలవండి అంటే ఎస్ఐ గారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళ నాన్న నాకు చేత కావట్లేదు రానన్నాడంట. అంటే చావు అంచున దశలో ఉన్నప్పుడు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు సహజంగా. గౌతమ్ కూడా తను చనిపోతున్నటువంటి దశలోనే మరణ వాంగ్మూలం కూడా చెప్పాడు. తన మీద మీరే పెట్రోల్ పోసారని చెప్పేసి అత్తమామ బామ్మర్దులే పోసారని చెప్పారు. ఇదంతా అబద్ధమే అంటారా? ఎందుకు ఆ దశలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన గౌతమ్కి? ఆయన ఉద్దేశం ఏంటంటే మేము కట్నం ఇవ్వలేదు, ఆడపిల్లలు పుట్టినరని మమ్మల్ని సాధించాలన్న ఉద్దేశంతో సార్. ఎందుకంటే ఇప్పుడు భార్యను పంపించాలి కరెక్టే, కానీ 2 నెలల బాలెంత సార్? పెద్ద ఆపరేషన్ అయిన మనిషిని నేను ఎలా పంపిస్తా సార్? ఎవరైనా పెద్ద మనుషులను తీసుకొని రావాలి కదా, అవునా కదా? పెద్ద మనుషుల్ని తీసుకొని రాలేదు, ఎవరిని తీసుకొని రాకుండా నేను ఎట్లా పంపాలి సార్? పంపడానికి ఇప్పుడు ఆయన సుజాత నగర్లో ఉంటాను అంటాడు, కానీ సుజాత నగర్లో కాదు, వీళ్ళ సామాన్లన్నీ కూడా దంతెల బోర్లోనే ఉన్నాయి సార్. ఆ మంగళసూత్రం కూడా గుంజుకొని అక్కడే దాంతోటే కొట్టిండు, అది కూడా అక్కడే ఉంటుంది. సుజాత నగర్లో కేవలం ఆయన వండుకోవడానికి సంబంధించిన 2-3 సామాన్లు, ఒక గ్యాస్, ఒక మంచమే తీసుకెళ్ళిండట. వీడియో కాల్లో కూడా ఆమెకు చూపించిండు ఇక్కడే ఉంటానని. ప్రేమించి పెళ్లి చేసుకుంది కావ్య, మీ కూతురు, ఏకైక కుమార్తె. ఈరోజు అల్లుడు లేడు, కావ్యకి భర్త లేదు, తోడు లేదు, పైగా 2 ఆడపిల్లలు. ఆ బరువు, ఆ బాధ్యత మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి? అదే మాకు అర్థం కావట్లేదు సార్, మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఇలా చేసుకొని ఇప్పుడు ఆమె జీవితం, 3 జీవితం ఆగమైపోయింది సార్. ఇప్పుడు పైకి తిరిగి మళ్ళీ మా మీద పెడుతున్నారు. మీ మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు గౌతమ్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా. మీరు ఇప్పుడు మీ 2 పిల్లల మీద కూడా కేసు నమోదైంది. ఒకవైపు వాళ్ళ భవిష్యత్తు కూడా కొంత అగమ్య గోచరంగా, ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం వేడుకుంటారు? అసలు అక్కడ జరిగినటువంటి విషయంలో మీకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? అసలు నిజమేందో ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయండి సార్. ఇదంతా అబద్ధం, ఆయన చెప్పింది అయితే నిజం కాదు సార్. వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పిండు. అంటే ఆయన ట్రీట్మెంట్ చేయించడానికే అట్లా వాళ్ళు చెప్పించి ఉండొచ్చు సార్. వాళ్ళ అన్నయ్య అంత చెప్పిండు. వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడే వెళ్ళిపోయినాడు సార్. ఆయన ఇంటి పేరు కూడా బల్లేమని లేదు. ఆయన ఎక్కడో విజయవాడలో ఉంటాడు. అది పరిస్థితి.
అంటే పెదనాన్న అని తెలియదు, మన పిల్లలకి కనీసం తాత అని తెలియదు, ఏం తెలియదు అన్నారు. కనీసం చిన్న పాప పుట్టినాక వాళ్ళ మేనత్త కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ తాత కానీ ఏ రోజు కూడా వచ్చి చూడలేదు సార్. నేను ఫోన్ చేసిన వాళ్ళ నాన్నకి, ఇట్లా మా అత్తగారు చనిపోయారు 21 చేసుకుంటే చేసుకోండి, తీసుకెళ్ళి మీరు చేసుకోండి అని కూడా చెప్పాను సార్. చెప్తే నేను తర్వాత చెప్తా అన్నాడు, కానీ వాళ్ళు తీసుకెళ్ళలే. కావ్య ఏమంటుందమ్మా? కావ్య మీతో ఏం చెప్తుంది? తదుపరి కార్యాచరణ మీద కావచ్చు, అంటే తదుపరి ఏం చేయాలన్న ఆలోచన తనకి ఏమన్నా ఉందా? ఇప్పుడు గౌతమ్ లేడు అన్న నిజాన్ని ఆమెకి చెప్పారా మీరు? అది దిగమింగుకోగలిగే పరిస్థితి ఆమెకు ఉందా? ఆమె ఏడుస్తూనే ఉంది సార్. ఏం చేయాలి, నా 2 పిల్లలతో నేను ఏం చేయాలి, ఇట్లా నన్ను ఎందుకు చేసిండు అనేసి ఆమె ఏడుస్తాను సార్. ఆమె ఏం మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు ఆమె ఉద్దేశం. అట్లా ఈ పరిస్థితిలో నన్ను ఇట్లా చేసిండు, ఇట్లా చేసి అబద్ధం చెప్పిండు, ఇట్లా చేసిండు, నన్ను బ్రతికున్నప్పుడు టార్చర్ చేసిండు, చనిపోయి కూడా టార్చర్ చేస్తాడు అనేసి ఆమె ఏడుస్తుంది సార్. వెంకటేశ్వర్ గారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే విచారణ జరుగుతుంది ఒకవైపు, మీరందరూ కూడా నిందితులుగా ఉన్నారు, మీ కుటుంబం అంతా కూడా ఈరోజు గౌతమ్ మృతి విషయంలో అక్యూజ్డ్గా ఉన్నారు మీరంతా కూడా. పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారా? విచారణ పేట మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారా? ఏం జరిగింది? అయితే పిలిపించారు సార్, పోలీసులు పిలిపించారు. సార్ ఎంక్వైరీ చేయండి మీరు, మా తప్పు ఉంటే నువ్వు ఏ శిక్ష అయినా మేము ఓకే, ఎంక్వైరీ చేయండి. మా పెద్దబాబు కూడా ఆ రోజు లేడు, కాగితాలు ఉన్నాయి సార్, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం సార్. మా పెద్దబాబు అయితే ఆ రోజు లేడు, ఆయన పేరు కూడా పెట్టాడు. ఆయన లండన్లో వెళ్ళిపోయాడు, 5 తారీఖు వెళ్ళిపోయాడు లండన్. అది పరిస్థితి సార్. మొత్తంగా గౌతమ్ మృతికి సంబంధించిన విషయంలో తమ పాత్ర ఏదీ లేదని చెప్తున్నారు అత్త, మామ, ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ. ఆ రోజు రాత్రి గౌతమ్ ఇంటికి వచ్చినటువంటి సమయంలో కొంత వాగ్వాదం నడిచింది, కానీ తాము గౌతమ్ ఏం చేస్తాడో తమ బిడ్డనన్న ఆందోళనతో తాము భయపడి ఇంట్లోనే దాక్కున్నామని చెప్తున్నారు అత్త, మామ. అయితే గౌతమే తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్తో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అటు అత్తమామ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై బోర్డు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి రేకెత్తించేలా ఈ ఘటన అయితే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సొంత అల్లుడినే అత్తమామ పెట్రోల్ పోసి తగులబెట్టారన్న ఘటనకు సంబంధించినటువంటి ప్రచారం, వార్తా కథనాలు పెద్ద ఎత్తున రావడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే గౌతమ్ అంత్యక్రియలను పాల్వంచ మండలం దంతలబోరు గ్రామంలో పూర్తి చేశారు గౌతమ్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం గౌతమ్ తండ్రి చిన్న వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తామని చెప్తున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో తామే పూర్తిగా అన్యాయానికి గురమయ్యామని, తరచుగా గౌతమ్ బ్రతికున్న సమయంలో మద్యం సేవించి వచ్చి వరకట్న వేధింపులకు పాల్పడేవాడని, తమ కూతురిని చిత్రహింసలకు గురిచేసేవాడని, తాము చెప్పినా వినకపోయేవాడని, అటు పెద్ద మనుషులు చెప్పినా కానీ గౌతమ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పి అత్త అనురాధతో పాటు మామ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కాలిన గాయాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ కన్నుమూసిన గౌతమ్ తండ్రి చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు టేకులపల్లి బోర్డు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అసలు ఎంతమంది నిందితులపై కేసు నమోదు చేశారు, అటు మరణ వాంగ్మూలంలో గౌతమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏ అంశాలని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్తో మాట్లాడి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అల్లుడిపై అత్త, మామ, బామర్దులే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గౌతమ్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. సో ఈ కేసు స్టేటస్ ఏ విధంగా ఉంది, అసలు ఎంతమంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఇది ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగింది. బల్లెం గౌతము రెసిడెన్స్ ఆఫ్ పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన అతనితోటి ఆర్సీపేటకు చెందిన కావ్య ఎజ్జు వెంకటేశ్వర్ల వాళ్ళ కూతురుతోటి 2023లో వివాహం ఏంటో తెలిసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికి కొద్దిగా మనస్పర్ధలు వచ్చి అమ్మాయి తల్లిగారి ఇల్లు అయినటువంటి ఆర్సిపేటలో ఉండటం జరుగుతూ ఉంది. ఆమెను చూడటం కోసం వచ్చినట్లుగా తెలిసింది. యాక్చువల్గా ఎవరైతే మృతుడు బల్లెం గౌతమ్ వచ్చిన సందర్భంలో డోర్లు తీయకుండా, లేకపోతే తర్వాత బయటకు వచ్చి ఆయన మీద పెట్రోల్ పోసి అంటు పెట్టిడని చెప్పి అతను వాస్తవంగా ఏంటంటే ఆ రోజు కాలిన గాయాలతో ఉన్న వాళ్ళ సమాచారం మేరకు అక్కడికి అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పోవడం జరిగింది. అతన్ని హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కొత్తగూడెం నుంచి ఖమ్మం నుంచి ఎంజిఎం వరంగల్ కూడా తరలించడం జరిగింది. తర్వాత మనకు 11వ తారీఖు నాడు, మన ఫిబ్రవరి 11కి వాళ్ళ
ఫాదర్ బల్యం చిన్న వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో అతను వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఇట్లా ఫలానా రోజు ఇట్లా మా కొడుకు మీద పెట్రోల్ పోసి అంటుపెట్టిండ్రు, హత్యా ప్రయత్నం చేసేయాలని అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్యం గౌతమ్ వాళ్ళ మామ, అత్త మరియు ఇద్దరు బామ్మర్దల మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో ఉండగానే అతను ఎంజిఎంలో మన 15వ తారీఖు నాడు రాత్రిపూట చనిపోవడం జరిగింది. దాంతో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్గా పిఎన్ఎస్ కింద ఆర్డర్ చేయడం జరిగింది. దాంతో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు రాత్రిపూట అక్కడ ఎవరైనా విట్నెస్లో ఎవరైనా ఉన్నారు, ప్లస్ ఏదైతే వాట్సాప్ చాటింగ్ మెసేజెస్ కానీ అవి కానీ వాస్తవాలు ఏంటి అనేది మన ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది. సంఘటన ప్రదేశాన్ని ఘటన జరిగిన రోజు మీరు పూర్తిగా పరిశీలించారు. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా హుటాహుటిన వెళ్ళి గౌతమ్ని ఆసుపత్రికి చేర్చేందుకు కొంత ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కావ్య కుటుంబ సభ్యులు కానీ అటు గౌతమ్ యొక్క అత్త మామ గురించి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? ఎందుకంటే క్షేత్రస్థాయిలో పెట్రోల్ మేము పోయలేదు, గౌతమే తనంతట తానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ కేసుని ఏ విధమైనటువంటి కోణాల్లో విచారణ చేయబోతున్నారు? ఎన్ని రోజుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సార్? చెల్లిగా మృతుడు గత నేపథ్యంలో చాలా సందర్భాల్లో నేను చనిపోతా అని అన్న మాటలు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాట్సాప్ మెసేజెస్లో కానీ వాటిల్లో కానీ నేను చనిపోయి మీ పేరు చెప్తా అన్న కొన్ని సందర్భాల్లో మా దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని కూడా మెసేజెస్ కానీ అతని మొబైల్ ఫోన్ కూడా మాకు ఈ మధ్యలోనే మాకు హ్యాండ్ ఓవర్ అయింది. అది కొద్దిగా అతను వాటర్లో దూకటం వల్ల అది కొద్దిగా డెడ్ అయింది. దానికి సంబంధించి కూడా దాంట్లో ఉన్న డాటాను ప్లస్ గతంలో ఆయన ఎస్ఎంఎస్లు మెసేజెస్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ లేకపోతే ఆడియో వీడియో ఏమైనా ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాస్తవంగా వీలు చేశారా లేకపోతే అతను చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాం. మొత్తంగా గౌతమ్ కేసు విచారణలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్. ఖచ్చితంగా ఇది హత్య లేదంటే ఆత్మహత్య అలా అనేక కోణాల్లో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులు, ఐ విట్నెస్లను కూడా ఇప్పటికే సంప్రదిస్తూ వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గౌతమ్ గతంలో ఎటువంటి ప్రవర్తనతో ఉండేవాడు, భార్యను ఏమైనా వేధింపులకు గురిచేశాడా లేదంటే భార్య, అత్త, మామ గౌతమ్ని ఏమైనా వేధింపులకు గురిచేశాడా, నిజంగా వరకట్న వేధింపులకు అక్కడ బాధితురాలు గురైందా, గౌతమ్ గతంలో అత్త, మామ వేధింపులకు గురయ్యాడా, ఇలా అనేక కోణాల్లో పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై లోతైన దర్యాప్తు సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, టేకులపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. గౌతమ్ మృతి ఘటనకు సంబంధించి రామచంద్రునిపేట గ్రామస్తులు ఏం చెప్తున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో మహిళ ఉన్నారు, రామచంద్రునిపేటకు సంబంధించినటువంటి మహిళ. అమ్మ, ఏం జరిగింది? ఫిబ్రవరి 2వ తేదీన గౌతమ్ ఈ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గౌతమ్ పై కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు, మరణించాడు కదా తను. ఆ సందర్భంలో అసలు నిజంగా అత్తింటి వారే పెట్రోల్ పోసారని గౌతమ్ చెప్తున్నాడు. లేదు, గౌతమే పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నారు అని చెప్పి కావ్య కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? స్థానికులుగా మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏం జరిగింది? ఆ రోజు మా బాబు లేటుగా వచ్చారు. మేము అన్నం తినేసి పడుకుందామని పడుకుంటే బండి వేసుకొని వచ్చిండు. వచ్చి ఆ కిటికీలు, డోర్లు చేయితో కొడతా ఉంటే నేను మా ఇల్లు అదే అక్కడ చేరి గోడ మీద నిలబడి చూస్తుంటే 2 సార్లు ఇట్లా కొట్టేసి వెంటనే మంటలే కనపడుతున్నాయి. అరుగు మీద ఇక్కడే మంటలే మండుతున్నాయి. నేను మా బాబుని ఏదో మంటలు మండుతున్నాయి అని చెప్పేసి అక్కడ నుంచి నేను ఇక్కడికి గేట్ వరకు వచ్చాను. గేట్ వరకు నేను ఇక్కడి వరకు వచ్చినా వాళ్ళు అప్పుడే తలుపు తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు రావడం, నేను ఇక్కడికి రావడం ఒకేసారి అయింది. ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయేసి హౌజులు దూకేసేసిండు. వెంటనే హౌజులు దూకి వచ్చేసి కావ్య అని పిలిచిండు. మా ముందే పిలిస్తే ఆ అమ్మాయిను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళేసి బట్టలు మార్చినాక పోలీసు వాళ్ళకి తెలియజేశారు. మా అబ్బాయిను ఈ అబ్బాయి ఇద్దరు వెళ్ళారు. అక్కడ చెప్తే వాళ్ళు వచ్చేసి ఏం జరిగిందని అన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆ అబ్బాయిని గౌతమ్ చనిపోయే ముందు ఒక మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. అందులో చెప్తున్నాడు, పై అత్తగారు, మామగారు వీళ్ళే పెట్రోల్ పోసి నిప్పంటించారు, చివరికి అసలు కర్కశంగా ప్రవర్తించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా కానీ గగ్గోలు పెట్టిన ఎవరు తీసుకెళ్ళలేదని చెప్తున్నాడు. అట్లా ఏం లేదు సార్, ఆయన అసలు ఎంత పావుగంటలో జరిగిపోయింది అదంతా. అట్లా వచ్చేసిండు, వెంటనే అవి పలగొట్టిండు, మంటలే కనపడుతున్నాయి బయటికి వెళ్ళి చూస్తే. ఆ మంటలతోటే అటు ఉరికేసి హౌజులు దూకిండు. మళ్ళీ వచ్చేసి కావ్యని పిలిచారు. మేము అప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాం.
మరి ఆ తర్వాత ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్లారు గౌతమ్? హాస్పిటల్కి కావ్య వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నన్నయ్య ఇద్దరు తీసుకొని వెళ్ళారు సార్. మొత్తంగా గౌతమ్ మృతికి సంబంధించి విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నాడని కావ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. లేదు, తనను హత్య చేసేందుకు అత్తింటి వారే పాల్పడ్డారని చెప్పి గౌతమ్ మరణ వాంగ్మూలం చెప్తున్నారు. స్థానికులు మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో గౌతమే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని చెప్పి స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన వెంట ఒక పెట్రోల్ బాటిల్ని కూడా గమనించినట్లు స్థానికులు కావ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే గౌతమ్ కాలిన మంటలతో ఆర్తనాదాలు వేయడం ఇక్కడ గమనించామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. పోలీసులు తమదైనటువంటి శైలిలో విచారణ కూడా జరుపుతున్నారు. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. నా పేరు లోకేష్ అండి. మాది గంతలబాబు గ్రామం. మా తమ్ముడి పేరు గౌతమ్. మా తమ్ముడికి 2 సంవత్సరాల క్రితం బోడు గ్రామంలో కావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ పిల్ల ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులు కాపురం చేసింది. తర్వాత డెలివరీ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ ఇంటికి పోయింది. ఫస్ట్ ఒక పాప పుట్టింది. మళ్ళీ తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయింది. వాడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. రెండోసారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ఆ పిల్ల వాడితో మాట్లాడడం కానీ ఇది చేయడం కానీ ఫోన్ చేయడం కానీ ఏం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను అక్కడ ఉండను, అక్కడ ఉంటే నేను రానని చెప్పింది. సర్లే అని వాడు కొత్తగూడలో రూమ్ తీసుకున్నాడు. అక్కడికి కూడా వచ్చి అక్కడ కూడా ఒక 10 రోజులు ఉండి అక్కడ కూడా నేను ఉన్నానని వెళ్ళిపోయింది. వాడిని బాగా టార్చర్ చేశారు. ఇంటికి రానిపోవడం, ఎప్పుడు వెళ్ళినా కానీ కొట్టడం, ఏది చేయడం అలా చేశారు. వాడు తట్టుకోలేక చాలా రోజులు పాపం బాధతోనే ఇక్కడే ఉన్నాడు. తర్వాత ఒకరోజు బాగా పిల్లల్ని చూడబుద్ధి అవుతుందన్న అని చెప్పి వెళ్ళిండు. నైట్ సుమారు 11 గంటల టైంలో వెళ్ళిండు. పిల్లల్ని చూపించకుండా వాడిని చూసి తలుపేసుకొని లోపల ఉన్నారట. వీళ్ళు తలుపు కొడితే వచ్చి బయటకు వచ్చి వాడిని కొట్టి చిత్రహింసలు చేశారంట. చిత్రహింసలు చేస్తే వాడి నాకు పిల్లల్ని చూపిండి అంటే అయినా కానీ చూపించకుండా కనికరం లేకుండా వాడి మీద పెట్రోల్ పోసి నొప్పి అంటించారంట. నొప్పి అంటించుకొని తలుపులు వేసుకున్నారట. అలా బాగా కాలుతున్నా కానీ అరుస్తున్నా కానీ ఎవరూ రాలేదంట. కనీసం వాళ్ళ భార్య కూడా చూడటానికి ఆరపడానికి రాలేదు. ఆ పిల్లకి కనీసం కొంచెం కూడా జాలి లేకుండా అలా చేసింది. తట్టుకోలేక వాడు వెళ్ళి గాబులో దూకిండు. గాబులో దూకిన తర్వాత కూడా కనీసం చికిత్స కోసం కూడా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు తీసుకెళ్ళడానికి. 2 గంటల సేపు అలానే పడుకొని ఉన్నాడు. ఎవరో పక్కన వచ్చి ఇలా ఉంచకూడదు, చికిత్స కోసం తీసుకెళ్ళాలంటే అప్పుడు ఆటోలో తీసుకెళ్లారు. వాళ్ళకి కనీసం మానవతా దృక్పథం కూడా లేదు. అలా కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నుంచి ఖమ్మం తీసుకెళ్ళాం సీరియస్గా ఉందని. ఖమ్మంలో కూడా ట్రీట్మెంట్కి సీరియస్గా ఉండిద్దని వరంగల్ తీసుకెళ్ళాం. వరంగల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న 16వ తారీఖు చనిపోయాడు. నా పేరు బల్లెం శ్రీనివాసరావు, దంతెల బార, పాలవంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మా అబ్బాయి కొంతకాలంగా గౌతమ్ రామచంద్రపేట బోర్డు అమ్మాయిని కావ్య అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ఆ పిల్లలు అయిన తర్వాత నుంచి కొంతకాలంగా మంచితనం లేకుండా గొడవలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఎందుకని అనగా నన్ను టార్చర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు నాన్న, ఆస్తి పట్టుకుని తేకుంటారు, లేకపోతే వాళ్ళ ఇంటికి అక్కడే ఉందామని ఆ భార్య చికాకు చేస్తుంది. అత్తగారి దగ్గర పోయిన అత్తగారింటికి పోయినా కానీ వాళ్ళ ఇంట్లోకి రానియకుండా మన ఇబ్బందులు పెడుతున్నారు. నీ ఆస్తి పట్టుకురా, నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండు, లేకపోతే నా దగ్గరైనా ఉండు, కానీ వాళ్ళ ఇంటికాడ ఉంటే నేను పంపను, నీ దగ్గర ఉంచానని చెప్పి మా అబ్బాయిని బాగా టార్చర్ చేస్తూ ఉండు. టార్చర్ తట్టుకోలేక రోజు మా ఇంటికి వచ్చి బాధపడుతుండ్రు. ఎందుకు బాధపడుతున్నట్టు నన్ను నాన్న ఇబ్బందులు పెడుతున్నారు నాన్న, వాళ్ళు ఆస్తి పట్టుకొస్తే ఇక్కడ ఉండు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అని గోల్ చేస్తున్నారు. ఒకరోజు 12 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళగా నా భార్య చూద్దామని పిల్లల్ని చూద్దామని వెళ్తే ఇంట్లోకి రానియకుండా బయటికి నెట్టేస్తారు. నువ్వు ఆస్తి పట్టుకొస్తేనే రా, లేకపోతే ఈ టైంలో ఎవడరా నువ్వు అని ఇంట్లోకి రానియకుండా కాల్ చేసి కొట్టారు. వాళ్ళ నలుగురు అనురాధ, వెంకటేశ్వర్లు వాళ్ళ 2 అబ్బాయిలు కొట్టి పెట్రోల్ పోసి బయటికి నెట్టేశారు. బయటికి నెట్టేసి తలుపులు వేసుకున్నారు. మంటలు మండుతున్న ఎంత ఆర్చినా కానీ బయటికి రాకుండా లోపలే ఉన్నారు. కాపాడండి ఇట్లా గుది తలుపులు కూడా కిటికీలు కూడా బలిగిపోయినాయి, అయినా రాలేదు. 2 మంటలు తట్టుకోలేకపోయి గాబులో హౌజులో దూకాడు. హౌజులో దూకిన తర్వాత మంట నాటుతున్నా బయటికి రాలేదు. నేను 2 గంటల తర్వాత వాళ్ళు ఇళ్ళ పక్కల వాళ్ళు వచ్చి ఈ విధంగా ఎందుకు జరిగిందని అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని ఆటోలు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక కూడా ఆయన ఉండకుండా ఎటు తీసుకెళ్తున్నా అట్లా అక్కడే ఉంచుకున్నారు. హాస్పిటల్ ఉంచుకున్న తర్వాత మేము తెల్లారినాక పోయినాం. పోతే ఇక్కడైతే ఉండదు బాబు, ఈ అబ్బాయి కాలిపోయాడు, మేము వాళ్ళ కాదని ఖమ్మం పంపించారు. ఖమ్మం తీసుకెళ్ళినాం. అక్కడ 3 రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ రాశారు. వరంగల్ తీసుకుపోయి అక్కడే వైద్యం చేసుకుంటూ అక్కడే ఉన్నాం. 15 రోజుల దాకా అక్కడే ఉండి
తర్వాత నిన్న 16వ తారీఖు ఆదివారం రోజు మరణించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.